ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కి ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఒక మంచి సామెతను కామెంట్ చేయండి. నచ్చితే పిన్ చేస్తాను. వాళ్ళు అన్ని చేస్తారులే గానీ వీడియో లేట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి దెంగేయండి. మన కుర్రాళ్ళు చెప్పింది అన్ని చేసేయండి. మీరు చేస్తారులేండి. ఇదేనారా? ఇదేంట్రా ఇలా ఉంది? అరుంధతి కోటలాగా. బయట నుంచి చూస్తూనే ఎలా ఉందంటే ఇంకా లోపలికి పోయి చూస్తే మన గుడ్లు జారి గుద్దలకు వస్తాయి. పదరా వెళ్ళిపోదాం, వేరే బాబాని కలుద్దాం గానీ ఇక్కడే ఉంటే భయంతో సచ్చేలా ఉన్నా. అవునురా, నాకు చాలా భయంగానే ఉంది. నీ అబ్బా, నీ భయం నా సావుకొచ్చేటట్టు ఉంది కదరా. అయినా నీకు ఆ పీడకల్లు రాకుండా ఉండాలంటే మనం ఆ బాబాని కలవాలి. పద పోదాం. ఆ అవ్వని కూడా మనతో తీసుకొని వచ్చుంటే బాగుండేదిరా బాడుకో. అవ్వని ఇన్ని అడిగావు గానీ ఒక్కసారి అయినా మాతో రావ్వా అని అడిగావారా? అన్నంట సుల్లిగా నువ్వు అక్కడే ఉన్నావు కదరా, నువ్వు అడిగి ఉండొచ్చు కదా. మళ్ళీ ఏదో ఆ అవ్వ ఇంటికి పెళ్లి చూపులకు పోయినట్టు సరే అవ్వ మేము వెళ్ళొస్తామని చెప్పొచ్చావు కదా. అరే ఇప్పుడు వద్దురా, రేపు మా తాతని తీసుకొని వద్దాం. ఇప్పుడు ఇంటికి పోదాం పదా. ఇంత పిరిగి పందవగానే ఉన్నావు ఇంద్రా. ఆయన మీ తాతని తీసుకొస్తావా? ఊర్లో ఎవరైనా ఆంటీ కనిపిస్తేనే ఆగడు. ఇప్పుడు ఇన్ని ఆడదయ్యాల దగ్గరికి తీసుకొస్తే ఏం లేదు, వాటిని పెళ్లి చేసుకుని నిన్ను వాటికి మనవణ్ణి చేస్తాడు. అయినా మా తాత ఆకలి అలాంటిదిరా. ఎవరైనా కనబడితే చాలు కొన్ని నిమిషాల్లో లైన్ లో పెట్టేస్తాడు. అయినా నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. మీ తాతది ఆకలి కాదురా, ఆంటీల మీద ఉన్న కసి. ఊర్లో కొంతమంది ఆంటీలకు మీ తాతే రంకుమొగుడు. ఆఖరికి రుక్కు ఆంటీని కూడా వదలలేదురా ముసల్నామోడ్. సరే సరే గాని ఇంటికి పోదాం పదా. రేపు మా తాతని తీసుకుని వద్దాం. ఇక్కడే ఉంటే గుత్తిలు జారిపోయేలా ఉన్నాయి. రేపు తీసుకుని వస్తావు గానీ అసలు నీకు ఇలాంటి కళలు వస్తున్నాయని మీ తాతకు చెప్పావు రసుల్లిగా? లేదు చెప్పలేదురా. అయినా చెప్తే గుద్ద మీద తంతాడు. రాత్రులు బయట తిరగకూరా అని చెప్పినా బయట తిరుగుతున్నావు అని. నిన్ను గుద్ద మీద కాదురా, గుద్దలో తన్నాలి. ముందు ఈ విషయం మీ తాతకు చెప్పు. కామంతో ఊరినే కంట్రోల్ చేస్తున్నాడు మీ తాత. ఇలాంటి విషయాల గురించి మీ తాతకు తెలిసే ఉంటుంది. అవునురా తెలిసే ఉంటుంది గానీ చెప్పాలి అంటే భయంగా ఉందిరా. చెప్పేటప్పుడు ఎక్కడ చితక్ కొడతాడు అని. నువ్వు నాతో రారా. చల్ నేను రాందింగి. నువ్వు చెప్పేటప్పుడు నేను నీ పక్కన ఉన్నాను అనుకో, రాత్రులంతా ఎక్కడ తిరుగుతున్నారా బాడుకోవాలారా అని చెప్పు అందుకొని నన్ను చంపుతాడు. నేను రాందింగి. నీ పూరి విషయంలో నిన్ను ఎన్నిసార్లు హెల్ప్ చేసినారా? ఈ ఒక్కసారి హెల్ప్ చేయడానికి గుద్దనొస్తుంది అరసుల్లిగా. హెల్ప్ చేసినావా? ఏం చేసినావురా? నువ్వు ఆ పూరి దగ్గరికి పోయి వీడికి ఆంటీతో ఎఫైర్ ఉంది, ఆల్రెడీ లవర్ ఉంది అని చెప్పి చెడదింగి వచ్చావు సుల్లిగా. ఆ పచ్చళ్ళు అమ్ముకునేది ఆ రోజంతా మాట్లాడలేదు నాతో. ఇప్పుడు నువ్వు నాతో మా ఇంటికి వస్తావా రావా? లేదా నీ పూరి మ్యాటర్ మీ డాడీకి చెప్పాలా? నీ అబ్బా ఇందుకేరా ఫ్రెండ్స్ కి ఏ విషయం తెలియనివ్వకూడదు. తెలిస్తే ఇలాగే టైం చూసి గుద్ద తింటారు. వస్తా పదా లంచ్. అరే బేటీ, మీ నాన్న బయటికి పోయినట్టున్నాడు. మీ తాత ఒక్కడే ఉన్నాడు, వెళ్ళి చెప్పుపోరా. సరే పోతున్నా. ఏమైందా మనవాడా? ఏమో దయ్యాలు తెంగినట్టు అట్లున్నావు. ఎవరైనా ఆంటీ రానుందా ఏంటి? అదేం లేదు తాత, కొన్ని రోజుల నుండి కొంచెం భయంకరమైన కళలు వస్తున్నాయి, అందుకే ఇట్లున్నా. ఎవరెవరి ఇంట్లో దూరినవరో బాడుకోవు. బిడ్డ నీ పని అయిపోయింది పో. ఎవరో చాదుబడి చేసుంటారు. ముసల్నా మోడ్, మన ఊరి చివర ఉన్న బాబా దగ్గరికి పోదామా తాత? మరి అక్కడ బాబా ఉన్నాడని నీకెలా తెలుసురా? ఆయన బిచ్చపుల్లాగా ఊరు మొత్తం తిరిగి లంగా బాడుకావు. నీకెందుకు తెలియదులే. సరే పోదాం. మిస్టర్ జాక్ కమాన్ పోడింగ్ టు బాబా హౌస్. ఓకే స్టెల్లా పోదాం పదా. స్టెల్లా ఏంట్రా లంచ్? నేను అబ్బాయిని, అబ్బాయి పేరుతో చెప్పు. ఈ కాలంలో అబ్బాయిలు కూడా అమ్మాయిల పేరు పెట్టుకుంటున్నారా? అట్లా ఆడోళ్ళు అలిగినట్టు అలగకు, అబ్బాయిల పేరుతోనే పిలుస్తా. పదా స్టీఫ్ పోదాం. అరే లేకి బాడుకోవాలారా, త్వరగా రండి పోదాం. A few moments later. మీ అమ్మ ఇక్కడ ఎప్పుడు వచ్చినా గజ్జలు వణుకుతున్నాయిరా. ఇంకా కొంచెం గట్టిగా వణుకురా, అప్పుడు సౌండ్ గట్టిగా వినబడుతుంది. ఆ సౌండ్ తో దయ్యాలు కూడా డాన్స్ చేస్తాయి చమ్ చమ్మని. అరే ఇద్దరు కుత్త నోరు మూసుకొని లోపలికి రండి. అబ్బా లోపలంతా ఏంట్రా ఇలా ఉంది? దయ్యాలు వేసుకోవడానికి మంచి ప్లేస్ ని ఎంచుకున్నాయిరా ఊరి చివరికి. ఊరి లంచ్
మనం ఏ పని కోసం వచ్చామో నువ్వేం మాట్లాడుతున్నావురా? జరుగుతోంది జరుగుతోంది. ఏం జరుగుతుంది బాబా? అదేరా, ఇప్పుడు అర్ధరాత్రి కదా, దయ్యాలు వేసుకోవడం జరుగుతుంది అంటున్నాడు బాబా. ఎవరు బాబా? ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ అబ్బాయి మీద చేతబడి జరుగుతోంది. గత కొన్ని రోజుల నుండి జరుగుతుంది. రాత్రులు నిద్ర లేకుండా చేస్తుంది. అవును బాబా, అది ఎవరు నాకు దొరికితే మా తాతతో వేస్తా దాన్ని. ఓరి బాడుకావు, నేనెందుకు చూస్తారా దాన్ని? నీ గుద్దాక ఆని ముందు ఈయన ముందు తిరిగి చేతబడి కింద పడ్డావు. నువ్వే చెప్పు బాబా, నీ బాడుకావుని ఏ చెప్పుతో కొట్టాలో. నీ మీద చేతబడి చేసింది ఎవరో కాదు, మీ దగ్గర వాళ్ళే. నువ్వేనారా? నాకు తెలుసురా అది నువ్వే అని. నా కలలో వచ్చింది కూడా నువ్వే అని. నీ పోరికి నీ గురించి నువ్వు పెద్ద లఫుట్ గానివి అని చెప్పినందుకే కదరా ఇలా చేసావు. చెప్పరా? గైస్, ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మీద చేతబడి చేయించాలి అనుకునే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆ ఫ్రెండ్ నేమ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.